శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 834వ నామము విశృంఖల. ఈ నామానికి అర్థం ఏంటి అంటే శృంఖములు అంటే సంకెళ్ళు లేనిది అని అర్థం. జగన్మాత ఎటువంటి శృంఖలములు లేనిది. జీవుడు తన జీవన విధిని కొనసాగించే కార్యక్రమంలో భాగంగా అనేకమైన కర్మలను చేయవలసి ఉంటుంది. ఈ కర్మలన్నీ కూడా అతనిని అనేకమైన సంకెళ్లలో బంధించి ఉంచుతాయి. ఈ సంకెళ్ల నుండి బయటపడలేక అతడు ఎప్పుడూ విలువలాడుతూ ఉంటాడు. అలాగని కర్మలను ఆచరించడం వలననే కదా ఇన్ని సంకెళ్ళు కలుగుతున్నాయి. అటువంటప్పుడు అసలు కర్మలను ఆచరించకుండానే ఉండొచ్చు కదా అనే ప్రశ్నకు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎంతో చక్కటి వివరణ ఇచ్చారు. 3వ యోగమైన కర్మయోగంలోని 4వ శ్లోకంలో వివరించారు. మనుష్యుడు కర్మలను ఆచరించటే నిష్కర్మమైన అంటే యోగ నిష్ఠాసిద్ధి అతనికి లభించదు. అంటే మనం చేయవలసిన కర్మ మనం చేయాలి, అప్పుడే యోగ సిద్ధి అతనికి కలుగుతుంది. అట్లే కేవలం కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అంటే సాంఖ్యానిష్టను అతను పొందజాలడు అని వివరించారు. అంటే మనం చేయవలసిన కర్మ చేయకపోతే మనకి ఆ సిద్ధి అన్నది లభించదు అన్నమాట. ఉత్తగా కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన కర్మ ఫలితాల నుండి ముక్తి లభించదు. మనస్సు ప్రాపంచిక లాభాపేక్ష ఆలోచనలు చేస్తూనే ఉంటుంది కదా. కనుక భౌతిక కర్మ మాదిరిగానే అది కూడా కర్మబంధనాలు అనే సంఖ్యలతో కట్టివేస్తూ ఉంటుందన్నమాట. పూర్వపు చింతలను పదే పదే ఆలోచించడం మనసుకున్న పెద్ద లక్షణం. అలాంటి పునరాలోచన మనసులో ఒక బాటగా తయారై కొత్త ఆలోచనలు కూడా అనివార్యంగా అదే పదంలో ప్రవహించి జీవుని చేత కర్మలను చేయిస్తూనే ఉంటుంది. కర్మలు చేయడం వలన సంఖ్యలు వస్తూ ఉంటాయి, అంటే బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగని కర్మలు చేయకుండా జీవుడు ఉండలేడు కదా. ఈ విధంగా కర్మాచరణం వలన ఏర్పడిన సంఖ్యలను తొలగించడానికి విశృంఖల అని కీర్తింపబడిన జగన్మాత మాత్రమే సమర్థురాలు. స్వయంగా ఎటువంటి సంఖ్యలు లేని ఆ తల్లిని అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆ తల్లి పాదాలను గట్టిగా పట్టుకుని ప్రార్థిస్తే అనేకమైన సంఖ్యల్లో చిక్కుకుని పోయి ఉన్న జీవుని జగన్మాత అన్ని సంఖ్యల నుంచి విముక్తులు చేసి తన మోక్షధామమునకు చేరగల ముక్తి మార్గాన్ని మనకి చూపిస్తుంది. మనం ఇంతకుముందు నామంలో చెప్పుకున్నాం కదా, పంచాశత్ పీఠ రూపంలో జగన్మాత 50 పీఠముల్లో ఆ పీఠాది దేవతగా కొలువై ఉంది అనుకున్నాం కదా. అటువంటి శక్తి పీఠముల్లో ఒకటి ప్రద్యుమ్నంలో కొలువై ఉన్న శృంఖలాదేవి. విశ్వకోశము శృంఖల అనే పదానికి కటివస్తము అని, బంధము అని, నిగళము అనే అర్థాలను చెప్పిందన్నమాట. శృంఖల అంటే 2 రకాల అర్థాలు ఉన్నాయి. అవి మొదటిది బంధనానికి ఉపయోగించే గొలుసు లేదంటే సంకెళ్ళు. ఇంకా రెండవది బాలింతలు నడువు కట్టుకునే వస్త్రము అనే అర్థం కూడా ఉంది. ప్రద్యుమ్న పీఠంలో కొలువై ఉన్న మాత శృంఖలాదేవి భక్తుల యొక్క సమస్యల సంఖ్యలు తొలగించే తల్లిగా పేరు పొందింది. సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డ కట్టుకుంటూ ఉంటారు కదా, దానికి బాలింత నడుము కట్టు లేదంటే కటి వస్త్రము అంటారు. దీనికే శృంఖల అని పేరు కూడా ఉండడం వల్ల కొత్తగా ప్రసవించిన బాలింతల చంటి బిడ్డకు పాలిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటుందో ఆ సాక్షాత్తు శృంఖలాదేవి కూడా అలాగే కాపాడుతుందని భక్తుల యొక్క నమ్మకం. కాలికి శృంఖములు ఉన్న వ్యక్తి ముందుకు కదలలేడు కదా. అదేవిధంగా కర్మబంధముల అనే శృంఖముల చేత బంధింపబడినవాడు ఉత్తమగతిని ఎలా పొందుతాడు? తిరిగి మళ్ళీ కర్మలను చేస్తూ ఆ కర్మబంధములు అనే శృంఖములతో చిక్కుకుపోతూ పునరపి జన్మం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని సంసార చక్ర భ్రమణంలో పడి నలిగిపోతూనే ఉంటాడు. పాపకర్మలోని ఇనుప సంఖ్యలు పుణ్యకర్మల బంగారు సంఖ్యలు లాంటివి అనమాట. 2 సంఖ్యలే. ఒక సామెత చెప్పినట్లుగా ఏ రాయితని ఏం పళ్ళోడు కొట్టుకోవడానికి అన్నట్లు పాపకర్మలు చేసిన వారు దుర్గతిని, పుణ్యకర్మలు చేసిన వారు సద్గతిని పొంది ఆ కర్మ ఫలములను అనుభవించిన తర్వాత తిరిగి మళ్ళీ భూలోకంలో జన్మించవలసిందే. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు కర్మ ఫలితమును ఆశించకుండా
కర్మలు చేయటం, లేదంటే కర్మ ఫలములను భగవదార్పణం చేయటం. ఈ కర్మ ఫలితములు అనే శృంఖములను తొలగించుకుంటకు మనస వాచ కర్మణ విశృంఖల అని వసన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడిన జగన్మాతను శరణు వేడాలి. ఈ 2 మార్గములు తప్ప వేరే మార్గం లేదు. విశృంఖల అనే నామంతో మనం గనక అమ్మవారిని పూజిస్తూ ఉన్నట్లయితే, నామంలో చెప్పుకునే విధంగా అనేక సంకెళ్లతో ఈ బంధనాల్లో కూరుకుపోయిన మనల్ని ఆ తల్లి వీటి నుంచి విముక్తిని ప్రసాదించి మనకి మోక్ష మార్గాన్ని దారి చూపిస్తుంది, తర్వాత మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అన్నిత్యము అమ్మవారి నామస్మరణతో భక్తితో మనసా వాచా కర్మణ సర్వస్వ శరణాగతి వేడాలి. శ్రీమాత్రే నమః.